కోటేశ్వర గారు ఇప్పుడు భారత భూభాగాలపై నేపాల్ కన్నేసింది దానికి వెనుక ఏమన్నా కుట్రుందనుకోవచ్చా? ఇప్పుడు నేపాల్లో ఇప్పుడు నోట్ మీద ముద్రించినంత మాత్రాన నేపాలీలందరూ కూడా భారతదేశానికి వ్యతిరేకంగా అక్కడ ఏమీ అటువంటిది ఏమీ చేయటం లేదు. చేస్తున్నట్టు ఎక్కడ వార్తలు కూడా లేవు మనకి. అందువల్ల దా అది ఒక దౌత్యపరంగా ఇప్పుడు ఉదాహరణకు మనం ఆర్టికల్ 370 రద్దు చేశాం. ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు లడక్ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాం. లడక్ అనేటువంటిది భారత్ చైనాల మధ్య ఉన్నటువంటి ఒక వివాదాస్పదమైనటువంటి ప్రాంతం. ఇప్పుడు మనం లడక్ లే అనేటువంటి మన జిల్లాలో చైనాలో ఆధీనంలో ఉన్నటువంటి ఆక్సాయ్ చిన్ ప్రాంతాన్ని కూడా మన మ్యాపుల్లో అంటే భారతీయ మ్యాపుల్లో మన దేశంలో ఉన్నట్టుగా మనం చూపిస్తున్నాం. అందుకని చైనా అభ్యంతరం తెలియజేసింది. మా ఆధీనంలో ఉన్నటువంటి ఆక్సాయ్ చిన్ ప్రాంతాన్ని మీ లడక్ ప్రాంతంగా ఎట్లా చూపిస్తారు, ఏ విధంగా మీరు పార్లమెంట్ లో ఆ మేరకు తీర్మానం చేస్తారని అప్పుడు అభ్యంతరం చెప్పింది. మనం ఒకసారి అప్పుడు కూడా గుర్తు తెచ్చుకోవాలి. కానీ స్టేటస్ కు కంటిన్యూ అవుతా ఉంది. ఫార్మల్ గా మన డిస్ప్యూట్ ని లేకపోతే మన అభ్యంతరాలని మన దేశం కానీ ఇతర దేశాలు కానీ ఆ విధమైనటువంటి నమోదు చేస్తాయి. ఇక్కడ హిస్టరీలో నమోదు చేయకపోతే ఏమవుతుందంటే అది ఇక మీరు ఇప్పుడు మేము విడదీసినప్పుడు మీరేం మాట్లాడలేదు కదా, అందుకని ఇది మాదే అని చెప్పేసి ఎవరైనా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేపాల్లో ఉన్నటువంటి ఈ 35 చదరపు కిలోమీటర్ల కాలాపాని ప్రాంతం కూడా అలాంటిదే. కోటేశ్వర గారు ఇప్పుడు మొదటి నుంచి నేపాల్ కరెన్సీని మన ఇండియాలో ముద్రిస్తూ వస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా మళ్ళీ ప్రింట్ చేసిన కరెన్సీ ఏదైతే ఉందో చైనాలో ప్రింట్ చేసింది. ఎలా చూడొచ్చు దీన్ని? అంటే మొదటి నుంచి మన ఇండియాలో పెట్టుకున్న కరెన్సీని ఇప్పుడు మళ్ళీ చైనాతో చేతులు కలపడం. అంటే చైనా ఎక్కడ కరెన్సీ ఎక్కడ ముద్రించినా మన దేశంలో ముద్రిస్తే మనం ఏమి ఉచితంగా ముద్రించాం కదా, మనం కూడా దానికి అవసరమైనటువంటి ప్రింటింగ్ ఛార్జెస్, పేపర్ కాస్ట్లు ఇవన్నీ తీసుకుంటాం. చైనాలో కూడా అదే తీసుకుంటాము. అందువల్ల ఏ దేశంలో ఎక్కడ ముద్రించుకోవాలి ఏమిటి అనేటువంటిది నేపాల్కి సంబంధించినటువంటి అంశం. అది చైనాలో ముద్రించవచ్చు, ఇవాళ రేపు ఇంకొక పాకిస్తాన్ లో ముద్రించవచ్చు, లేదా మరొక దేశంలో ఎవరైనా మేము చౌకగా వేస్తామంటే మరొక దేశంలో ముద్రించుకోవచ్చు. దాన్ని మనం వివాదాస్పదం చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. అదంటే అది ఒక కమర్షియల్ ఇప్పుడు వాళ్ళు మన దేశంలోకి వచ్చేటువంటి అనేక పుస్తకాలని చైనాలో ముద్రిస్తున్నారు. ఎందుకు అంటే అక్కడ ముద్రణ ఖర్చులు తక్కువ తక్కువ కనుక చైనాలో ముద్రించి భారతదేశంలో వాటిని పంపిణీ చేస్తున్నారు. అంటే బిజినెస్. అందుకని ఆ బిజినెస్ సూత్రాన్నే కరెన్సీకి కూడా మనం వర్తింపు చేయాలి తప్ప ఏదో రాజకీయ కారణాలు ఉన్నాయి, ఒకవేళ ఉంటే ఉండొచ్చు రాజకీయ కారణాలు కూడా. ఎందుకంటే భారతదేశంతో నేపాల్ సంబంధాలు ఇటీవల కాలంలో దెబ్బతిన్నాయి, చైనాతో మెరుగుపడ్డాయి. ఆ కారణంతో కూడా చైనాకి ఇచ్చి ఉండొచ్చు. కానీ చైనాకి ఇచ్చినంత మాత్రాన చైనా ఏమి ఉచితంగా ముద్రించి ఇవ్వదు. అందుకని ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ అటువంటి అది చిన్న విషయం అనేది నా అభిప్రాయం. కోటేశ్వర గారు ఇప్పుడు నేపాల్ తీసుకున్న తాజా నిర్ణయం ఏదైతే ఉందో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఎలా ఉంటాయి, దెబ్బతినే అవకాశం ఉంటుందా? దీనివల్ల అయితే దెబ్బతినవండి. ఎందుకంటే ఇది ఏమి కొత్త వివాదం కాదు. గతంలో మనం వైఖరిని తెలియజేశాము, నేపాల్ కూడా తన వైఖరిని తెలియజేసింది. అయినప్పటికీ భారతదేశం మధ్య నేపాల్ మధ్య ఇప్పటి వరకు సత్సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. భారత్ నుంచి అవసరమైనటువంటి వస్తువుల్ని నేపాల్ దిగుమతి చేసుకుంటా ఉంది, మనం ఎగుమతి చేస్తున్నాం. అదేవిధంగా నేపాల్ నుంచి మనం కూడా దిగుమతులు చేసుకుంటున్నాము. నేపాల్కి మన దేశం ల్యాండ్ లైన్ తప్ప సముద్రం లేదు. అందుకని ఏదైనా అది దిగుమతి చేసుకోవాలనుకుంటే మన రేవు పట్టణాల ద్వారా దిగుమతి చేసుకొని మన రోడ్డు మార్గాల ద్వారా మన దేశంలోకి ఎగుమతి చేయాల్సి వస్తుంది, దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. అట్లాగే నేపాల్ వస్తువులు ఏవైనా విదేశాలకి ఓడల్లో ఎగుమతి చేయాల్సి వస్తే అప్పుడు కూడా అంతే, మన భూభాగం ద్వారా వెళ్ళి మన బంగాళాఖాతంలో ఉన్నటువంటి రేవుల ద్వారా, కలకత్తా రేవు ద్వారా నియరెస్ట్ ప్రాంతం కనుక అటు వెళ్లాల్సి వస్తుంది. అందుకని అది పెద్ద సమస్య అయితే కాదు. ఇప్పుడు నేపాల్తో కలిసి మన చైనాతో కలిసి నేపాల్ ఎందుకు పనిచేస్తుంది సార్? అయితే జియో పొలిటికల్ హ్యాంగిల్ ఏమైనా ఉందనుకోవచ్చా? ఉంటాయి దీనిలో, జియో పొలిటికల్ రాజకీయాలు కూడా ఉంటాయి, లేకుండా. ఎందుకంటే ఇప్పుడు ఈ మనం అనుకుంటున్నటువంటి కాలపాని ప్రాంతం అనేటువంటిది ట్రై జంక్షన్ అంటే నేపాల్, భారత్, చైనాలో ఉన్నటువంటి టిబెట్ ని కలిపేటువంటి ప్రాంతం ఇది.
ట్రై జంక్షన్. ట్రై జంక్షన్ ఒకటి. రెండోది ఇది నేపాల్ తోటి మనకి 1962లో చైనా తోటి వార్ వచ్చిన తర్వాత అదే అక్కడ ఒక పాస్ అంటే కనుమ, కాలాపాని కనుమ అని 2 దేశాల మధ్య సరిహద్దు వాణిజ్యం జరిగేది అంతకు ముందు వరకు. మన వివాదం తర్వాత, యుద్ధం తర్వాత దాన్ని మూసేశాం. మూసేసామంటే మనము మూసేసాము, అటువైపు నుంచి చైనా వాళ్ళు కూడా దాన్ని మూసేశారు. మళ్ళా 61లో 62లో మూసివేసినటువంటి దాన్ని ఎప్పుడు తెరిచారు అంటే మళ్ళా 1991లో 2 దేశాల మధ్య సత్సంబంధాలు మెరుగుపడిన తర్వాత భారత్ చైనాలు ఒప్పందం చేసుకొని మళ్ళా అక్కడ సరిహద్దు వ్యాపారాన్ని అనుమతిస్తున్నారు. అందుకని అది ట్రై జంక్షన్. ఆ ట్రై జంక్షన్ లో ఉన్నటువంటి కీలకమైన ప్రాంతం కనుక భారతదేశం కూడా అది 35 చదరపు కిలోమీటర్లే అయినప్పటికీ అది ట్రై జంక్షన్ లో ఉన్నటువంటి వ్యూహాత్మకమైనటువంటి ప్రాంతం కనుక అక్కడ మన మిలిటరీ లేదా మన యాక్టివిటీస్ ఉండాలంటే మనకి భద్రత రీత్యా అవసరం అనేటువంటిది మన దేశం యొక్క అభిప్రాయం. అందుకని అటువంటి అభిప్రాయాలు వచ్చినప్పుడు రెండో పక్షంతో లేదా 3 పక్షాలు ఉంటే ఆ 3 పక్షాలు కూడా దాటిని సంప్రదింపుల ద్వారా సంప్రదించడం ద్వారా పరిష్కరించుకోవాలి. లేకపోయేట్లయితే స్టేటస్ కో మెయింటైన్ చేయాలి, యథాతథ స్థితిని కంటిన్యూ చేయాలి. సరే, ఇప్పుడు నేపాల్ హిందూ దేశంగా ఉన్న నేపాల్ ఇప్పుడు ఇండియాను ఇంతగానం చికాకు పెట్టేలా ఇలాంటి చర్యలకు దుశ్చర్యలకు పాల్పడడంపై అసలు ఏ విధంగా తీసుకోవాలి? భారత్ కూడా నార్మల్గా స్పందించడం కరెక్టేనా? దీనిపై ఇంకే విధంగా రియాక్ట్ అవుతే బెటరా? హిందూ దేశం అని మరి మీరెందుకు చెప్తున్నారో నాకు అర్థం కాదు. ఇప్పుడు హిందూ దేశమా లేకపోతే మరొక దేశమా, క్రైస్తవ దేశమా, ముస్లిం దేశమా, ఆ మతాన్ని బట్టి కాదు కదా ఉండేది. గతంలో అది హిందూ మతాన్ని అధికారిక మతంగా ప్రకటించుకున్న మాట వాస్తవం. కానీ ఇప్పుడు దాని రాజ్యాంగంలో హిందూ దేశంగా అదేమీ లేదు. ఒకవేళ ఉన్నా కానీ హిందూ దేశం అయినంత మాత్రాన లేదా మన దేశం హిందూ దేశం అయినంత మాత్రాన మరి మన దేశం కూడా హిందూ దేశమే కదా అలా అనుకుంటే అన్అఫిషియల్ గా ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెప్తున్నటువంటి దాని ప్రకారం హిందూ దేశమే కదా. మరి దాంతో ఎందుకు మరి మనం వివాదం పడుతున్నాం ఎందుకు ఆ చిన్న ముక్క దగ్గర అనే ప్రశ్న కూడా వస్తుందిగా. అందుకని మతాన్ని బట్టి మనం చూడకూడదు. అది సరిహద్దు వివాదాలు అనేటువంటివి మతం ఉన్నా లేకపోయినా ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడో 1850 1860 నుంచి వస్తున్నటువంటి ఈ మ్యాప్ల గొడవ అప్పటి నుంచి ఉన్నది. మ్యాప్లు ఎప్పుడైతే రూపొందించిందో బ్రిటిష్ వాళ్ళు అప్పటి నుంచి ఉన్నది. మరి అప్పుడు నేపాల్ రాజరికంలో ఉన్నది, ఇండియా కూడా బ్రిటిష్ వారి పరిపాలనలో ఉంది. అప్పుడు హిందూ లేకపోతే ఇంకొక ఈ మతం అనేటువంటిది దాన్ని ఆ విధంగా మనం చూడటం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం.